సిఐ సతీష్ కుమార్ మృతి మిస్టరీగా మారింది. గతంలో తిరుమల పరకామణి అసిస్టెంట్ విజిలెన్స్ అధికారిగా సతీష్ కుమార్ పనిచేశారు. అనంతపురం జీజీహెచ్లో సతీష్ కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. సతీష్ కుమార్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. తిరుమల పరకామణి కేసులో ఫిర్యాదుదారుడిగా సిఐ సతీష్ కుమార్ ఉన్నారు. ఈ నెల 6న సిట్ విచారణకు హాజరయ్యారు. పరకామణి అక్రమాల వెనుక వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నట్టు స్టేట్మెంట్ ఇవ్వాలని సతీష్ పై ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలొస్తున్నాయి. ఈ నెల 14వ తేదీన రెండోసారి విచారణకు రావాలని సతీష్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. గుంతకల్ నుంచి తిరుపతి వెళ్తుండగా తాడిపత్రి మండలం కోమలి వద్ద శవమై కనిపించారు సతీష్. ఘటన జరిగిన వెంటనే సతీష్ కుమార్ భార్య మమత సెల్ ఫోన్ లాక్కున్నారు పోలీసులు. ఆసుపత్రిలో దగ్గరుండి పోస్టుమార్టం చేయించారు ఎస్పీ. జీజీహెచ్లో ఉన్నారు ఎస్పీ జగదీష్. అనంతపురం జీజీహెచ్లో 3 గంటల పాటు ఫోన్ కాల్స్తో బిజీగా గడిపారు ఎస్పీ జగదీష్. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. శివారెడ్డి, చెప్పండి, సతీష్ కుమార్ మృతి మాత్రమే కాదు, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చాలా మిస్టీరియస్ గా అనిపిస్తున్న పరిస్థితి. ఏం జరిగింది నిన్న? ఆ తర్వాత పరిణామాలేంటి? ఖచ్చితంగా, ఎందుకంటే ఏ నేరం జరిగినా అత్యంత పగడ్బందీగా పారదర్శకంగా విచారించాల్సిన ఆ పోలీసులు అత్యంత అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న తీరు పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తిరుమల అసిస్టెంట్ విజిలెన్స్ మాజీ అధికారి, ప్రస్తుతం గుంతకల్ రైల్వే సీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సతీష్ కుమార్ మృతి పూర్తి స్థాయిలో మిస్టరీగా మారిన వ్యవహారం కనిపిస్తుంది. ఎందుకంటే తాడిపత్రి మండలం కోమలి రైల్వే స్టేషన్ కి అత్యంత సమీపంలోనే ఆయన శవమైపోయినారు. వాస్తవానికి ఆ పరకామణి కేసుకు సంబంధించి మన ఫిర్యాదుదారుడుగా ఉన్నారు. గతంలో లోకాయుక్తలో కూడా రాజీ అయిన పరిస్థితి. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కేసుని రీఓపెన్ చేయడం జరిగింది. ఆ పరకామణిలో అక్రమాలు ఉన్నాయని పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ అడావుడు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం గుంతకల్ సీఐగా రైల్వే సీఐగా వ్యవహరిస్తున్నటువంటి సతీష్ కుమార్ ను ఈ నెల 6వ తేదీన సిట్టు బృందం సభ్యులు ఒకసారి విచారించారు. మరోసారి 14వ తేదీన విచారణకు రావాలని చెప్పడంతో గుంతకల్ నుంచి తిరుపతికి బయలుదేరిన సతీష్ కుమార్ కోమలి వద్ద పట్టాలకు అత్యంత సమీపంలోనే శవమై తేలిన విషయం పూర్తి స్థాయిలో అనుమానాస్పదంగా మారింది. సతీష్ కుమార్ హత్యకు గురయ్యారా లేకపోతే ఆత్మహత్య చేసుకున్నారా? దీనిపైన పూర్తి స్థాయిలో క్లారిటీగా విచారించాల్సిన పోలీసులు ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నారో సతీష్ కుమార్ భార్య నుంచి ఫోన్ లాక్కోవడం, అదేవిధంగా అనంతపురం జీజీహెచ్ కి మృతదేహం వచ్చిన తర్వాత అనంతపురం ఎస్పీ జగదీష్ నేరుగా దగ్గరుండి పోస్ట్ మార్టం చేయడం, అదేవిధంగా 3 గంటల పాటు ఫోన్ కాల్స్ లో మాట్లాడడం అనేక సందేహాలకు తావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పష్టంగా డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి కూడా డిమాండ్ చేస్తున్నారు, సిబిఐకి అప్పగించాలి ఈ కేసును అని చాలా స్పష్టంగా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిజాలు నీకు తెలియాలంటే ఖచ్చితంగా సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.